మీ నాన్న నాకు పెళ్లి సంబంధం చూస్తాడంటే? చేసుకోబా, నువ్వు కూడా ఒక ఇంటివాడు అవ్వాలి కదా. చేసుకుంటాలే, ఆ అమ్మాయికి పొలం పని కూడా వచ్చంట, నీలాగా టెంపరవరీ కాదు. అయితే చేసుకో. వెళ్ళిపోతావంటే? ఎవరండి మీరు నా చేయి పట్టుకున్నారు? అలిగావా? ఇంకెప్పుడు అలక్కే. ఏ నేనే చూడడానికి వరస్ట్గా ఉంటాను, నువ్వు అలిగితేనా అబ్బో. పోరా. మా నాన్న అడిగి ఒప్పిస్తే నేను ఎప్పుడు నీతోనే ఉంటాను కదా. నాకు అడగాలని ఉంది, కానీ ఆ లిటిగేషన్ కూడా ఫేస్ చూస్తుంటేనే చిరాకే హెప్తుంది. నా కోసం అడగొచ్చు కదా, నేను వద్దా నీకు? అమ్మా, నువ్వు అలా అడుగుతుంటే గుండె జారిపోతుందే. ఏదో ఒక రోజు నన్ను వదులుకోవాల్సి వస్తే ఏం చేస్తావే? ఆ మాట నీ నోట్లో నుంచి వచ్చినప్పుడు వదిలేస్తాలే. ఇంతలా ప్రేమించే అమ్మాయి దొరికితే ఎవడని వదులుకుంటాడే, పైగా ఈ అవతారానికి. కనీసం అత్తమ్మతో అన్న మాట్లాడొచ్చు కదా. మా అమ్మకు తెలియదు అనుకుంటున్నావా? ఏదో ఒక రోజు వీళ్ళే బయట ఆడతారులే అని ఎదురు చూస్తుంది. అయినా బా, నీకు నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుందా? నీకోసం నేను మెల్లో తాళేసుకుంటా, కాలికి మెట్టెలు వేసుకుంటా, చక్కగా బొట్టు కూడా పెట్టుకుంటా. ఇంకా నీకోసం రోజు నేనే వంట చేసి క్యారేజ్ కూడా తీసుకొస్తా పొలానికి. ఇప్పుడు బానే ఉంటదే, రేపు పెళ్ళాక కట్టెల పోయి ముందు కూర్చొని పొగొట్టం ఉప్పు ఉప్పు అని ఊతుంటే అనవసరంగా ఆమె ఇచ్చే వీటికి అనిపిస్తుంది. ఏం కాదు, నాకు అన్ని సోకులేం లేవులే. కట్టెలు పోయి కాకపోతే సార్ అంపినప్పుడు నేను గ్యాస్ స్టవ్ తెచ్చుకుంటా. బంగారం నువ్వు.